బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. దేశంలో భారీ ఉగ్రదాడికి అతిపెద్ద కుట్ర వెలుగు చూసింది. భద్రతా బలగాలు, కేంద్ర దర్యాప్తు సంస్థల అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. లేదంటే దేశ రాజధాని న్యూఢిల్లీ సహా అనేక రాష్ట్రాల్లో పెను విధ్వంసం జరిగేది. చిన్న లీడ్, ఒక డాక్టర్ అరెస్ట్ అతిపెద్ద ఉగ్రవాదుల డొంక కదిలేలా చేసింది. దాదాపు 3000 కిలోల ప్రమాదకర పేలుడు పదార్థాలు బయటపడటంతో దేశం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఢిల్లీ కేంద్రంగా పెను విస్ఫోటనాలకు ప్లాన్ చేశారు ఉగ్రవాదులు. ఢిల్లీ సమీపంలోని ఫరీదాబాద్ లో టెర్రర్ డెన్ వెలుగు చూసింది. వివిధ ప్రాంతాల్లో పోలీసులు సోదాలు చేపట్టడంతో మొత్తం టెర్రర్ మాడ్యూల్ క్రాక్ అయింది. 3 టన్నుల ప్రమాదకర పేలుడు పదార్థాలను సీజ్ చేశారు పోలీసులు. జమ్మూ కశ్మీర్, యూపీ, హర్యానా పోలీసుల జాయింట్ ఆపరేషన్ లో భారీ ఉగ్రకుట్ర బయటపడింది. జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థతో లింకులు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటి వరకు 7 ఉగ్రవాదులను అరెస్టు చేశారు పోలీసులు. ఇక పోలీసులు అరెస్టు చేసిన 7 ఉగ్రవాదుల్లో 2 డాక్టర్లు ఉండటం గమనార్హం. అనంతనాగ్లో పట్టుబడిన డాక్టర్ అదిల్ అహ్మద్ ఇచ్చిన సమాచారంతో ఫరీదాబాద్ లో 360 కిలోల పేలుడు పదార్థాలను గుర్తించారు. ఫరీదాబాద్ లో మరో డాక్టర్ ముజ్మిల్ షకీల్ అరెస్ట్ అయ్యారు. ఫరీదాబాద్ డెన్ లో భారీగా ఆయుధాలను సైతం స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. పాకిస్తాన్ కు చెందిన టెర్రరిస్టు సంస్థలతో 7 ఉగ్రవాదులు నిత్యం టచ్ లో ఉన్నట్టు గుర్తించారు. అనేక రాష్ట్రాల్లో ఉగ్రదాడులకు ప్లాన్ చేశారు కూడా. తాజాగా రాష్ట్రాల్లో తిష్టవేసిన స్లీపర్ సెల్స్ కోసం వేట షురూ అయింది. జైషేతో పాటు అన్షర్ గజ్వత్ ఉల్ హింద్ ఉగ్ర సంస్థతోనూ సంబంధాలు ఉన్నట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించారు. ఇక 3 టన్నుల పేలుడు పదార్థాలతో అనేక ఐఈడీలు తయారు చేసే ప్రణాళికలో ఉన్నారు ఉగ్రవాదులు. సోషల్ మీడియాతో పాటు ఎడ్యుకేషనల్ నెట్వర్క్ ద్వారా నిత్యం పాక్లోని ఉగ్రవాదులతో సంప్రదింపులు జరుపుతున్నారు. వైట్ కాలర్ నెట్వర్క్ పేరుతో అతిపెద్ద టెర్రర్ చైన్ ఏర్పాటు చేసుకున్నారు. విద్యార్థులను ఆకర్షించి ఉగ్రదాడులకు ప్రేరేపిస్తున్నట్లు గమనించారు. నిధుల సేకరణ, పేలుడు పదార్థాలు సమకూర్చుకోవడం, సమయం చిక్కగానే పేలుళ్లకు పాల్పడేలా శిక్షణ ఇస్తున్నారు ఉగ్రవాదులు. గత నెల 19న శ్రీనగర్లో జైషేకు మద్దతుగా పోస్టర్లు అంటిస్తూ నిఘా వర్గాల కంట్లో పడిన డాక్టర్ అదిల్ అహ్మద్ ద్వారా మొత్తం నెట్వర్క్ వెలుగులోకి వచ్చింది. జమ్మూ కశ్మీర్ నుంచి హర్యానా, యూపీ వరకు టెర్రర్ నెట్వర్క్ ను విస్తరించారు. పోలీసులకు చిక్కిన ఉగ్రవాదుల్లో ఆరిఫ్ నిస్సార్ ధార్ అలియాస్ సాహిల్, యాసిర్ అలియాస్ అష్రఫ్, ముక్సద్ అహ్మద్ ధార్ అలియాస్ షాహిద్, మాల్వి ఇర్ఫాన్ అహ్మద్, జమీర్ అహ్మద్ హంగర్, డాక్టర్ మజ్మిల్ షకీల్, డాక్టర్ అదిల్ అహ్మద్ గా గుర్తించారు. కుట్ర కోణం ముందే వెలుగు చూడటంతో దేశంలో ఢిల్లీ సహా ఇతర రాష్ట్రాల్లో ముప్పు తప్పింది. దీంతో టెర్రర్ నెట్వర్క్ కు ఛేదించే పనిలో కేంద్ర దర్యాప్తు సంస్థలు నిమగ్నమయ్యాయి. రైడ్ నిర్వహించారు. ఫరీదాబాద్ లో మరో డాక్టర్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇక ఫరీదాబాద్ డెన్ లో భారీగా ఆయుధాలు సైతం స్వాధీనం చేసుకున్నారు. పాకిస్తాన్ కు చెందిన టెర్రరిస్టు సంస్థలతో వీరు నిత్యం సంప్రదింపులు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా ఉగ్ర కుట్రైతే భగ్నమైంది. అనేక రాష్ట్రాల్లో ఉగ్రదాడులకు ప్లాన్ చేశారు ముష్కరులు. పాకిస్తాన్ కు చెందిన టెర్రరిస్టు సంస్థలతో నిత్యం టచ్ లో ఉంటున్నారు. ఇక తాజాగా రాష్ట్రాల్లో తిష్టవేసిన స్లీపర్ సెల్స్ కోసం ముమ్మర వేట కొనసాగుతున్న పరిస్థితి. ఏకంగా 3 టన్నుల పేలుడు పదార్థాలతో అనేక ఐఈడీలు తయారు చేసే పనిలో ఉన్నారు. 3 టన్నుల పేలుడు పదార్థాలంటే ఒకవేళ విస్ఫోటనం జరిగితే ఎంత భారీ ఎత్తున ఆ విస్ఫోటనాలు ఉంటాయో మనం ఒకసారి ఊహించుకుంటేనే భయానకంగా ఉంటుంది. సో అటువంటి ఉగ్ర కుట్రను ఎట్టకేలకు ఛేదించారు. ఐసిస్ తరహాలో దేశంలో ఉగ్రదాడులు జరపాలన్నది టెర్రర్ ప్లాన్ గా తెలుస్తుంది. ఇన్నాళ్లు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల ఆపరేషన్స్ వేరేగా ఉండేవి. వాటికి మోదీ ప్రభుత్వం గట్టిగా చెక్ పెట్టింది. దీంతో ఐసిస్ తరహాలో దాడులు చేయడానికి నెట్వర్క్ పెంచుకున్నారు ఉగ్రముఖలు. ఇందుకు డాక్టర్లను సేఫ్ గార్డులుగా చేసుకుని అతిపెద్ద చైన్ సిద్ధం చేస్తున్నారు. డాక్టర్లే ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడితే ఎవరికీ అనుమానం రాదని భావించి తెరచాటున చాలా యవ్వారాలు నడిపేశాయి స్లీపర్ సెల్స్. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు కల్నల్ భరత్ రెడ్డి గారు, రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ ఉన్నారు. వారితో మాట్లాడి ఈ ఉగ్రకుట్రకు సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భరత్ రెడ్డి గారు నమస్కారం అండి.
నమస్కారం అండి. సార్, మొత్తంగా పెద్ద ఉగ్రకుట్రనైతే భగ్నం చేశారు. 3 టన్నుల పేలుడు పదార్థాలను ఉగ్రమూకలు సమకూర్చుకున్నాయి అంటే అసలు ఎలా చూడాలంటారు? స్లీపర్ సెల్స్ పాత్ర ఏ విధంగా ఉండబోతుంది? స్లీపర్ సెల్స్ ని ఇప్పుడు కంట్రోల్ చేయటం పాసిబుల్ అవుతుందా? ఏం చెప్తారు? లేదండి, స్లీపర్ సెల్స్ అనేవి డెఫినేషన్ ప్రకారంగా ఎవరికి తెలియకుండా ఏళ్ల తరబడి ఉండేవే స్లీపర్ సెల్స్. అండ్ ఈ స్లీపర్ సెల్స్ అన్ని కూడా ఎప్పుడు డీలింక్డ్ ఉంటాయి. అంటే ఒక స్లీపర్ సెల్ కి వేరే స్లీపర్ సెల్ కి వాళ్ళకు కూడా అనుబంధాలు ఉండకుండా పెట్టుకుంటారు. సో స్లీపర్ సెల్స్ అనేవి ఈజ్ అ కంటిన్యూస్ థింగ్. అండ్ ఇవాళ కూడా మీరు అమెరికాలో చూస్తే రష్యన్ స్లీపర్ సెల్స్ ఉంటాయి, రష్యాలో చూస్తే అమెరికన్ స్లీపర్ సెల్స్ ఉంటాయి. సో దీన్ని మనం లేకుండా చేయలేమండి ఇన్ ద ప్రజెంట్ సర్కమ్స్టాన్సెస్. సో అండ్ ది సెకండ్ థింగ్ ఈజ్, చెప్పండి. ప్లీజ్ కంటిన్యూ సార్. సెకండ్ థింగ్ ఈజ్, మీరు ఇంతకుముందు అన్నారు చదువుకున్న వాళ్ళు కూడా ఇది చేస్తున్నారు అని. చదువుకి ఉన్మాదానికి ఎలాంటి సంబంధం లేదండి. ఎంత చదువుకున్నా కానీ మనిషి, ఎంత టెక్నికల్ చదువులు చదువుకున్నా కానీ ఎప్పుడైతే ఒక రిలీజియస్ ఉన్మాదానికి లోపడతాడో ఆ మనిషి, అప్పుడు అతను సామాజికంగా ఏ చదువు అయితే నేర్చుకున్నాడో దాన్ని తన ఉన్మాదానికి యూజ్ చేస్తాడే తప్ప, రైట్, ఆ చదువు ఏ మనిషిని కూడా ఉన్మాదం నుంచి గత 5 ఏళ్ల హిస్టరీ ఏదైతే ఉందో ఇప్పటివరకు కూడా ఎప్పుడు ఆపలేదండి. సో వీళ్ళు డాక్టర్లని, ఇంజనీర్లని, టెక్నీషియన్లని మనం అబ్బురపడకూడదు. మనం అబ్బురపడాలి, కొంచెం వెనకంజ వేసుకోవాలి. అంటే ఇన్ని రోజులు చదువు లేని వాడే ఉన్మాదిగా మారేవాడు, ఇవాళ చదువున్నవాడు కూడా ఉన్మాదిగా మారుతున్నాడు. అంటే అది ఒక తీవ్రమైన పరిస్థితి మన సమాజంలో. మన ఎడ్యుకేషన్. భరత్ రెడ్డి గారు, చూస్తున్నాం అంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ గట్టిగా జవాబిచ్చింది. ఆ జవాబు తట్టుకోలేకే ఈ ఉగ్రమూకలు మరో దాడికి ప్రయత్నం చేస్తున్నాయని మనం భావించవచ్చు అంటారా? ఏంటి అసలు ఆపరేషన్ సింధూర్ తర్వాత పరిణామాలని ఎలా చూడాలంటారు? ఏం చెప్తారు? తప్పకుండానండి, తప్పకుండా. యాక్చువల్లీ ఇదంతా కూడా ఇప్పుడు జైష్ మహమ్మద్ వెనుకుండి చేసే కుట్రనే తెలుస్తోంది ఇప్పటి వరకు ఉన్న న్యూస్ సమాచారం ఏదైతే ఉందో. సెకండ్ ఏదైతే అండి, నార్మల్ గా సోషల్ మీడియాలో కానీ టీవీలలో కానీ ఎలాంటి పొలిటికల్ లీడర్స్ వచ్చి మనం పాకిస్తాన్ ని ఏం చేయలేదు, ఏం పీకలేదు, మన ఆర్మీ ఏం చేయలేదు అని ఎంత అన్నా కానీ నిజం ఏంటంటే మనము వాళ్ళ నట్టింట్లో చొచ్చి వాళ్ళ ఉగ్ర లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్థావరాల మీద అటాక్ చేయడం జరిగింది. అండ్ వాళ్ళ పర్సనల్ ఫ్యామిలీ మెంబర్స్ దాంట్లో చనిపోవడం జరిగింది. దీంట్లో ఎలాంటి దాపరికం లేదు దీంట్లో. అండ్ ఇప్పుడు ఏదైతే ఈ ప్రిపరేషన్స్ మీరు చూస్తున్నారో, వేల కిలోల ఎక్స్ప్లోజివ్స్ దొరుకుతున్నాయో, దాని అన్ని మీరు చూస్తే దట్ ఈస్ బేసికలీ మీరు మా ఇంట్లో చేసిన దాడికి మేము ఎదురు దాడి మీ ఇంట్లో చేస్తాము అని ప్రిపరేషన్స్ ఇవి. మనం పాకిస్తాన్ ని వెళ్లి పాకిస్తాన్ లో ఉగ్రమూకల్ని, ఉగ్రస్థావరాలని మనం నాశనం చేసి ఉండకపోతే వాళ్ళు అసలు ఇంత పెద్ద ప్రతిదాడికి ఎందుకు స్టెప్స్ తీసుకోరు. సో మొత్తంగా భరత్ రెడ్డి గారు, అంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత కూడా ఆ ఉగ్రమూకలు గానీ పాకిస్తాన్ వైఖరి గానీ మారలేదు అనేది ఈ ఉగ్ర కుట్రను మనం భగ్నం చేయడంతో సుస్పష్టంగా తెలుస్తోంది. సో ప్రపంచ దేశాల ముందేమో ఉగ్రవాదాన్ని అణిచివేయడానికి సహకరిస్తామంటున్న పాకిస్తాన్ ఇంత భారీ ఎత్తున, అంటే ఒక దేశమే ఉగ్రదేశంగా మారిపోయింది, అది ఉగ్రవాద దేశమని మొన్న ఆపరేషన్ సింధూర్తో ప్రపంచ దేశాలన్నిటికి కూడా తెలిసి వచ్చింది. అయినా బుద్ధి మార్చుకోకపోతే ఈసారి మనం గట్టిగానే బదులిచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయని మనం భావించవచ్చు అంటారా? పాకిస్తాన్ అనే దేశానికి ఇస్లాం అనే మతానికి ఎలాంటి సంబంధం లేదు. లెట్ మీ బి వెరీ క్లియర్ అబౌట్ ఇట్. పాకిస్తాన్ అనే దేశం తమను తాము ఇస్లామిస్ట్ గా చూపెట్టుకున్నా కానీ, వాళ్ళ క్రికెటర్లు వచ్చి నమాజ్ చేసినా కానీ క్రికెట్ గ్రౌండ్లలో వాళ్ళు మాత్రం ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళ పడకెక్కే వైరం ఉన్న దేశం అది. ఇవాళ అమెరికా డబ్బులు ఇస్తా అంటే మన దేశంలో ఎవరైతే పలెస్టీన్ ను ఇంత సపోర్ట్ చేస్తారో, హమస్ నుంచి సపోర్ట్ చేస్తారో, అదే హమస్ ని కంట్రోల్ చేయడానికి పాకిస్తానీ వాళ్ళ డబ్బులు తీసుకొని ఇజ్రాయెల్ వైపు నుంచి గాజాలోకి వెళ్లి పీస్ కీపింగ్ చేస్తాం.
ఓకే, సో పాకిస్తాన్ కి ఇస్లాం కి అసలు సంబంధమే లేదు. ఫస్ట్లీ. సెకండ్ అండి, పాకిస్తాన్ తన దేశంలో ఇస్లామిస్ట్ మూకలకి ఎవరికైతే ఒక స్థావరాలను ఏర్పరచుకోవడానికి జాగని ఇస్తుందో, ఇది అంతా కూడా వాళ్ళ స్ట్రాటజీలో భారతదేశాన్ని ఎలాగైనా కించపరచాలి, ఎలాగైనా డిస్ట్రాయ్ చేయాలి అనే ఒక టార్గెట్ తోని, మిషన్ తోని, ఆబ్జెక్టివ్ తోని ముందుకెళ్లే వాళ్ళు. సో పాకిస్తాన్ ఎంత నమ్మబలికినా ఎవరిని కూడా, ఏ స్టేజ్ మీద ఎక్కి ఏ స్పీచ్ ఇచ్చినా కూడా, పాకిస్తాన్ ఇండియాలో డిస్ట్రక్షన్, వైలెన్స్, టెర్రర్ అటాక్స్ తప్పకుండా చేస్తూనే ఉంటుంది. అండ్ మీరు యాక్చువల్లీ చూస్తే 3-4 రోజుల క్రితం ఢిల్లీలో అయిన సైబర్ అటాక్స్ కూడా అండ్ జిపిఎస్ డిస్టర్బెన్సెస్ కూడా పాకిస్తాన్ చేసేవి. సో ఇప్పుడు ఫిజికల్ గానే కాకుండా టెక్నికల్ అటాక్స్ కూడా మొదలవుతున్నాయి భారతదేశం మీద. అండ్ దే ఆర్ బికమింగ్ చాలా పెద్ద ఎత్తులో జరుగుతున్నాయి. ఇంతకుముందు చిన్న ఎత్తులో జరిగేవి, ఒక వెబ్సైట్ హ్యాక్ అయ్యేది, ఇప్పుడు అలా కాదు, సిస్టమ్స్ ని హ్యాక్ చేస్తున్నారు. భరత్రెడ్డి గారు, చూస్తున్నాం దేశానికే పెద్ద ముప్పు తప్పిందని అయితే మనం భావించాల్సి ఉంటుంది. ఇంత పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలను ఈ రోజైతే సీజ్ చేశాం. మొత్తంగా ఒక రకంగా ఊపిరి పీల్చుకోవాల్సిన సమయం. సో ఒకవేళ దాడి జరిగుంటే పరిస్థితులు ఏంటో మనకు తెలుసు. ఇంకొకసారి పాకిస్తాన్ ఇటువంటి చర్యలు కూడా తీసుకోకుండా ఉండాలి అంటే ఇప్పుడు మనం చేయాల్సిన నెక్స్ట్ స్టెప్ ఏముండబోతుందని మనం భావించవచ్చు అంటారు? అంటే ఆపరేషన్ సింధూర్ 2.0 షురూ చేయాల్సిన అవసరం వచ్చిందంటారా? ఏం చెప్తారు? లేదండి. సో మీరు డిఫెన్స్ అనే ప్రక్రియను చూస్తే దీంట్లో ఆర్మీ, మిలిటరీ, ఎయిర్ ఫోర్స్, నేవీనే కాకుండా నేషనల్ సెక్యూరిటీ ఏదైతే ఉంటుందో, ఇంటెలిజెన్స్ కలెక్షన్ ఏదైతే ఉంటుందో, నేషనల్ సెక్యూరిటీ పరంగా మనం చాలా ఇంటెలిజెన్స్ సోషల్ మీడియా ద్వారా ట్రాకింగ్ ద్వారా, టెలిఫోన్స్ ట్రాకింగ్ ద్వారా, రేడియో సిగ్నల్స్ ట్రాకింగ్ ద్వారా, శాటిలైట్ సిగ్నల్స్ ట్రాకింగ్ ద్వారా చాలా ఇంటెలిజెన్స్ మనం కలెక్ట్ చేస్తున్నాం. సో ప్రతిసారి మనం పాకిస్తాన్ ని వెళ్లి మొన్న కొట్టినంత దెబ్బ మనం కొట్టలేం. కానీ మన సురక్ష వ్యవస్థ ఏదైతే ఉందో అది మనకు పటిష్టంగా ఉన్నంత వరకు, మనము ఇలాంటి చర్యలను ఐడెంటిఫై చేసినంత వరకు వీఆర్ సేఫ్ అండి. బట్ దిస్ అన్ ఆన్ గోయింగ్ ప్రాసెస్. రోడ్డు మీద ప్రయాణం చేస్తే యాక్సిడెంట్ అవకాశాలు ఉంటాయి. యాక్సిడెంటే లేకుండా నేను రోడ్డు మీద వెళ్ళాలి అంటే కుదరదు. సో భారతదేశం ఒక గ్రోత్ పాత్ మీద నడుస్తూ ఉంటే ఇలాంటి కుక్కలు రోడ్డు మీద వస్తూనే ఉంటాయి, మనల్ని డిస్టర్బ్ చేస్తూనే ఉంటాయి. అండ్ మనం వాటిని దాటుకుంటూ వెళ్లాల్సిందే. దిస్ ఈస్ ద రియాలిటీ. దట్స్ ఇట్. రైట్, థ్యాంక్ యూ సార్. ఇక గుజరాత్ ఏటీఎస్ పోలీసులకు 3 ఐసిస్ ఉగ్రవాదులు చిక్కిన మర్నాడే ఫరీదాబాద్ లో పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలు దొరకడం ఢిల్లీ సహా దేశాన్ని మొత్తం ఉలిక్కిపడేలా చేసింది. దేశంలోని ఇతర ప్రాంతాలతో పాటు జమ్మూ కశ్మీర్లోనే బలంగా స్లీపర్ సెల్స్ వివిధ రూపాల్లో పాతుకుపోయి ఉంటారని అనుమానించారు. రాష్ట్రం మొత్తం 30 అనుమానిత ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు. ఈ క్రమంలోనే 3000 కిలోల పేలుడు పదార్థాలు చిక్కాయి. సో మొత్తంగా దేశం మొత్తం కూడా ఒక్కసారిగా నివ్వెరపోయింది. ఇక ఫుల్ డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రవీణ్ సిద్ధమవుతున్నారు. ప్రవీణ్, చూస్తున్నాం దాయాది పాకిస్తాన్ తోక కత్తిరించినా, ఇంకా ఆ ఉగ్రమూకల పీచం భారత్ అనిచినా ఇంకా ఎగిరెగిరి పడుతున్న పరిస్థితి. సో పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు అయితే భద్రతా బలగాలు, పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నెక్స్ట్ స్టెప్స్ ఎలా ఉండబోతున్నాయి? ఫుల్ డీటెయిల్స్ ఏంటి? వంశీ, మనం చూసుకుంటే కనుక పాకిస్తాన్ వక్రబుద్ధి మరోసారి బట్టబయలైంది. కుక్కతోక వంకర అనే ఆ సామెతగా ఖచ్చితంగా అచ్చొచ్చినట్టు కనబడుతుంది. దేశంలో భారీ ఉగ్రదాడికి అతి పెద్ద కుట్ర బయటపడింది. మొత్తంగా చూసుకుంటే కనుక భద్రతా బలగాలు, కేంద్ర దర్యాప్తు సంస్థలు అప్రమత్తంతో పెను ప్రమాదమే తప్పిందని తెలుస్తుంది. లేదంటే దేశ రాజధాని సహా ఢిల్లీ సహా అనేక రాష్ట్రాల్లో పెను విధ్వంసం జరిగేది. అయితే ఒక చిన్న లీడ్ ఏదైతే చిన్న మన యొక్క దేశ మొత్తం త్వరగా చూసుకుంటే కనుక ఇంటెలిజెన్సీ ఉన్నటువంటి ఒక చిన్న లీడ్ సాయంతో ఒక డాక్టర్ ని అరెస్ట్ చేసింది. పెద్ద వాదుల ఆ డొంక ఎక్కడైతే తీగ లాగితే డొంక కదిలినట్టుగా మొత్తం త్వరగా కూడా దాని సమాచారం మొత్తం త్వరగా కూడా బట్టబయలు చేసింది. దాదాపు 3000 కిలోల ప్రమాదకర పేలుడు పదార్థాలను బయట పెట్టడంతో దేశం మొత్తం ఒక్కసారిగా ఉలికి పడినట్టుగా తెలుస్తుంది. ఢిల్లీ కేంద్రంగా పెను విస్ఫోటనకు ప్లాన్ చేసినటువంటి ఉగ్రవాదులు ఢిల్లీ సమీపంలోని ఫరీదాబాద్ లో
అయితే టెర్రరిస్ట్ డెన్ బయటపడింది. ఈ యొక్క టెర్రరిస్టు మూకల ఏదైతే ఈ యొక్క డెన్ ని ఏర్పాటు చేసుకున్నారో ఆ యొక్క డెన్ మొత్తం కూడా అయితే కూపిలాగారు. వివిధ ప్రాంతాల్లో పోలీసులు సోదాలు కూడా చేపట్టడం చేత మొత్తం టెర్రరిస్టు మ్యాడిల్ కు క్రాస్ అయింది. మొత్తం క్రాక్ చేశారు. 3 టన్నుల ప్రమాదకర పేలుడు, అంటే ఎంత విస్ఫోటనం సంభవించేది, 3 టన్నులు, సుమారుగా 3 టన్నుల పేలుడు పదార్థాలను సీజ్ చేశారు. జమ్మూ కాశ్మీర్, యూపీ, హర్యానా పోలీసులు ఈ యొక్క జైంట్ ఆపరేషన్ నిర్వహించారు. భారీ ఉగ్రకూట ఏదైతే కుట్ర చేశారో ఆ యొక్క ఉగ్ర కూట మొత్తం కుట్రని బట్టబయలు చేశారు. మొత్తం కూడా జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థలతో లింకులోకి ఆ వెలుగులు కూడా వచ్చాయి. వాళ్ళని ఎవరైతే అదుపులోకి తీసుకున్నారో వాళ్ళని విచారిస్తున్న క్రమం లోపల ఈ యొక్క జైషే మహమ్మద్ సంస్థకు ఉన్నటువంటి లింకులు మొత్తం కూడా బయటపడుతున్నాయి. ఇప్పటి వరకు 7 నిందితులని అదుపులోకి తీసుకున్నారు. మొత్తం కూడా పోలీసులు అరెస్ట్ చేసినటువంటి ఈ 7 ఉగ్రవాదుల్లో 2 కూడా డాక్టర్లు, ప్రాణం పోయవలసిన డాక్టర్లు, ప్రాణాలు తీసేటందుకు ఆ మొత్తం వెనుకడకుండా అయితే ఇదంటి దుర్మార్గమైన పనికి పూనుకున్నారని తెలుస్తుంది. అనంతనాగ్ లో పట్టుబడేటువంటి డాక్టర్ ఆదిల్ మొహమ్మద్ ఇచ్చినటువంటి సమాచారంతోనే ఫరీదాబాద్ లో 360 కిలోల పేలుడు పదార్థాలను పోలీసులు మొత్తం గుర్తించారు. అయితే ఫరీదాబాద్ లో మరో డాక్టర్ ముజ్మిల్ షకీల్ ను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరు కూడా డాక్టర్స్. అయితే ప్రాణాలను పోయవలసిన డాక్టర్లు ఇంత నీచానికి ఒడగట్టారంటే ఇక్కడ ఆ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. పోలీసులు ఫరీదాబాద్ డెన్ గా భారీగా ఆయుధాలను కూడా, వారితో ఉన్నటువంటి ఆయుధాలను, ఆ యొక్క ముడి పదార్థాలను మొత్తం కూడా స్వాధీనం చేసుకున్నారు. పాకిస్తాన్ కు చెందినటువంటి టెర్రరిస్ట్ సంస్థలో 7 ఉగ్రవాదులు నిత్యం టచ్ లో ఉన్నట్టుగా వీరి యొక్క కార్యకలాపాలను కూడా మొత్తం గమనిస్తూ వస్తున్నప్పుడు వీళ్ళు మొత్తం ఈ యొక్క పాకిస్తాన్ సంస్థకు చెందినటువంటి టెర్రరిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో ఆ రోజు ఆ యొక్క కాంటాక్ట్ పెట్టుకుని రోజు టచ్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది. అనేక రాష్ట్రాల్లో ఉగ్రదాడులకు ప్లాన్ చేశారు కూడా. అయితే తాజాగా రాష్ట్రంలో తిష్ట వేశారు వీళ్ళు. అయితే వివిధ రాష్ట్రాల్లో కూడా, భారతదేశం మొత్తంలో కూడా వివిధ రాష్ట్రాల్లో జనసంద్రోహం ఎక్కడ ఉంటుందో దాన్ని టార్గెట్ గా చేసుకొని భారీ ఉగ్రకూటకు వీళ్ళు ప్లాన్ చేశారు. ఆ యొక్క ప్లాన్ ని మొత్తం బెడ్స్ కొట్టినట్టుగా తప్పింది. ఆ యొక్క ప్లాన్ ని మొత్తం అయితే ఈ యొక్క పోలీసులు తిప్పికొట్టారని తెలుస్తుంది. జైషేతో పాటు అయితే అన్సర్ గత్వాల్ ఉల్ హింద్ ఉగ్ర సంస్థలతో పాటు కూడా వీళ్ళకు సంబంధాలు ఉన్నాయి. అయితే ఈ యొక్క మొత్తం 3 టన్నుల పేలుడు పదార్థాలు అనేక ఐఈడి తయారు చేసేటటువంటి పేలుడుకు సంబంధించినటువంటి ఏదైతే మెటీరియల్స్ ఉంటాయో వాటిని కూడా అయితే ఈ యొక్క దీంట్లో భాగంగానే ఈ యొక్క పేలుడు పదార్థాల భాగంగానే వీళ్ళు ప్లాన్ చేసుకున్నారు. ఈ యొక్క సోషల్ మీడియాతో పాటు ఎడ్యుకేషనల్ నెట్వర్క్ ద్వారా నిత్యం పాకిస్తాన్ ఉగ్రవాదులతో, అయితే ఎక్కడైతే ఈ యొక్క ఉగ్రవాదులు విద్యార్థులనే టార్గెట్ గా చేసుకొని వీళ్ళ యొక్క సంస్థ ద్వారా యొక్క విద్యార్థులు ఎక్కడైతే ఎడ్యుకేషనల్ సొసైటీస్ ఉంటాయో ఆ సొసైటీలో మొత్తం కూడా వాళ్ళని ఉగ్రవాదం వైపు మళ్లించే విధంగా ఈ యొక్క కుట్రలు అయితే అక్కడ పడినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా వైట్ కలర్ నెట్వర్క్ పేరుతో అతి పెద్ద టెర్రరిస్ట్ చైన్ ఏర్పాటు చేసుకున్నారు. అంటే ఒకరికి నుంచి ఒకరికి ఆ యొక్క ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళతో పాటు ఒక గ్రూప్ తయారు చేసి అక్కడ ఉన్నటువంటి సంస్థలకు వెళ్ళి అక్కడ వాళ్ళకు మొత్తం కూడా ఈ టెర్రరిస్ట్ మూలాలను మొత్తం వారికి నేర్పించి వాళ్ళ ద్వారా ఇంకొంతమందిని చేర్చించడం ద్వారా ఈ విధంగా ఒక చైన్ ని ఏర్పాటు చేసుకొని మొత్తం కూడా ఆ దేశంలో ఉగ్రవాదానికి కుట్రని పన్నినట్టుగా తెలుస్తుంది. అయితే విద్యార్థులను ఆకర్షించి ఉగ్రదాడులకు ప్రేరేపిస్తున్నట్టుగా కూడా గమనించారు పోలీసులు. అయితే మెయిన్ గా ఈ యొక్క విద్యార్థులను టార్గెట్ గా చేసుకొని వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ యొక్క వీళ్ళకు ఈ యొక్క కుట్రలకు ఈ యొక్క నిధులు సమకూర్చాలి కాబట్టి ఈ యొక్క నిధుల సేకరణకు పేలుడు పదార్థాలు సమకూర్చుకోవడం కొరకు అయితే సమయం చిక్కగానే పేలుళ్లకు పాల్పడే శిక్షణ ఇస్తున్నారు. అంటే ఇంకా నిధులు కూడా వాళ్ళే, అంటే ఉద్యోగాలు చేస్తూ కానీ ఇటు ఆ విధంగా చేస్తూ ఇదాంట్లో నిధులు సమకూర్చుకుంటూ ఆ యొక్క అయితే వర్క్ చేస్తున్న క్రమం లోపల ఎప్పుడైతే సమయం దొరుకుతుందో ఆ సమయం లోపల వీళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడం, ఈ విధంగా చేస్తూ మొత్తం కూడా గత నెల 19న శ్రీనగర్ లో జైషే మహమ్మద్ మద్దతుగా ఒక పోస్టర్లు అంటిస్తున్నప్పుడు అయితే ఇంటెలిజెన్సీ పక్క సమాచారం మేరకు ఈ యొక్క డాక్టర్ ను అదుపులోకి తీసుకున్నారు. డాక్టర్ ఆదిల్ అహ్మద్ ద్వారా మొత్తం నెట్వర్క్ వెలుగులోకి వచ్చింది. ఆయన ఎప్పుడైతే ఆ పోస్టర్లు అతికిస్తున్నాడో అప్పుడు డౌట్ వచ్చిన తర్వాత ఆయనని పట్టుకోవడం జరిగింది. ఆయనని విచారిస్తే మొత్తం కూడా ఇంత పెద్ద భారీ కుట్ర పన్నిన మొత్తం పన్నాగం మొత్తం కూడా బయటపడినట్టు తెలుస్తుంది. జమ్మూ కాశ్మీర్ నుంచి హర్యానా, యూపీ వరకు కూడా ఈ నెట్వర్క్ ఎలా విస్తరించిందో మొత్తం కూడా ఆయనతో పాటు మొత్తం సమాచారాన్ని కూడా రాబట్టినట్టుగా తెలుస్తుంది.